ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం అనేటువంటి అంశం మీద మనము ఈరోజు గాబ్రియేలు దూత అనేటువంటి అంశం, గాబ్రియేలు దూత అనేటువంటి అంశంతో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నామండి. గాబ్రియేలు దూత వాస్తవాన్ని చూడాలంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుకతో సంబంధించినటువంటి ఒక దూత. ఆయన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణంతో ఎలాగండి సంబంధించాడు అనేటువంటి ప్రశ్న మనకు రావచ్చండి. ఈరోజు దానికి సమాధానాన్ని మనము చూడబోతున్నాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనంలో గాబ్రియేలు దూత దానియేలుతో ప్రవచనముగా చెప్పేటువంటి ఒక వచనాన్ని మనం చూడగలమండి. ఆ గాబ్రియేలు దూత దానియేలుతో ఏమొచ్చున్నాడంటే, అభిషక్తుడు నాశనము చేయబడును అనేటువంటి మాటను మనం ఇక్కడ గమనిస్తున్నామండి. ఈ మాట చెప్పింది ఎవరు, ఈ మాట పలికింది ఎవరు అంటే గాబ్రియేలు దూత. 21వ వచనంలో మనము గాబ్రియేలు దూత ప్రార్థిస్తున్నటువంటి దానియేలుతో ఈ యొక్క మాట చెప్పేది మనం చదువుతున్నామండి. ఎందుకు ఈ యొక్క మాట గాబ్రియేలు దూత అంటే అభిషక్తుడు అంటే యేసుక్రీస్తు. ప్రియమైన ఇంగ్లీష్ బైబిల్లో మెస్సయ్య అని ఉందండి, తమిళ బైబిల్లో కూడా మెస్సయ్య అని ఉంది. అప్పుడు మెస్సయ్య అంటే మనకు బాగా తెలుసు యేసుక్రీస్తు. అప్పుడు యేసుక్రీస్తు ఎందుకు నాశనం చేయబడతాడు, ఎందుకు ఈ మాట దానియేలుతో దేవుని యొక్క దూత అయినటువంటి గాబ్రియేలు ప్రవచనంగా చెప్పాలంటే, ఈయన తన ప్రజల యొక్క నేరాన్నంతా కూడా ఈయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అరే, మనం బబులోను దేశంలో ఈరోజు మనము బానిసలుగా ఉన్నాము, మన దేశము మహిమగల దేశముగా ఉన్నది. ఇప్పుడు ఎందుకు అన్య దేశానికి దేవుడు మనల్ని బానిసలుగా పంపించారని చెప్పి ఈయన ఆలోచిస్తున్నాడు. ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది తన ప్రజలు ఎంత పొరపాటు చేశారు, ఎంత నేరం చేశారని చెప్పి. అప్పుడు తన యొక్క ప్రజల యొక్క పాప పరిష్కారం కొరకు ఈయన ప్రార్థిస్తున్నాడు. అప్పుడు దేవుని యొక్క దూత వచ్చి దానియేలుతో ఒక మాట అంటుంది, దానియేలు, అభిషక్తుడు నాశనం చేయబడతాడు. ఎందుకంటే నీ యొక్క ప్రజల యొక్క పాపమును క్షమించడానికి, నీ ప్రజల యొక్క దోషాన్ని పరిహరించడానికి అనేటువంటి మాటను మనం ఎక్కడ చదువుతున్నామంటే ప్రియులరా 24వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియమైన ఎందుకు యేసయ్య మరణించాలి సిలువలో అంటే, తన యొక్క ప్రజలు వారు పాపం చేశారు కాబట్టి వారి యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయారు. వారి యొక్క జీవితం ఇప్పుడు పడిపోయిన స్థితిలో ఉంది, వారి జీవితం దిగజారిపోయింది. అప్పుడు మళ్ళీ ఆ యొక్క జీవితము లేవనెత్తబడాలంటే ప్రియమైన బిడ్డలారా ఒక బలి చాలా చాలా ప్రాముఖ్యము. ప్రియమైన బిడ్డలారా ఆ బలి యేసుక్రీస్తు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క గాబ్రియేలు దూత దానియేలుతో ఆయన ప్రవచనంగా చెప్పుచున్నాడు. దానియేలు, నీ ప్రజలు దిగజారిపోయి ఉన్నారు, నీ ప్రజలు సమస్తాన్ని కోల్పోయి ఉన్నారు. మళ్ళీ నీ ప్రజల యొక్క పరిస్థితిని మార్చడానికి, దిగజారిపోయినటువంటి వారి జీవితాలను మళ్ళీ లేవనెత్తడానికి, కట్టడానికి అభిషక్తుడైనటువంటి మెస్సయ్య ఆయన నాశనం చేయబడుతున్నాడు, అంటే ఆయన మరణించబోతున్నాడు అనేటువంటి ప్రవచనాన్ని గాబ్రియేలు దూత దానియేలుతో చెప్పింది. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క మాట ఈరోజు మనకు కూడా ఇది ఆదరణ కలిగించేటువంటి మాటగా ఉంది. ఆ రోజు ఆయనకి జరగక ముందు ఒక విషయం ప్రవచనంగా చెప్పబడింది. ఈరోజు జరిగినటువంటి ఒక సంగతి మనకు చెప్పబడుతుంది, జ్ఞాపకంగా అది చెప్పబడుతుంది. యేసయ్య మరణించాడు ఎందుకంటే దిగజారిపోయినటువంటి నీ జీవితాన్ని మళ్ళీ లేవనెత్తడానికి, ఆశీర్వాదాలు కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ ఆశీర్వదించడానికి యేసయ్య సిలువలో మరణించాడనేటువంటి సందేశము నీకు నాకు చెప్పబడుతుంది. అయ్యా, ఎందుకు యేసయ్య మరణించాడు సిలువలో అంటే దిగజారిపోయిన నీ జీవితాన్ని మళ్ళీ లేవనెత్తడానికి, ఆశీర్వాదం లేని జీవితాన్ని ఆశీర్వదించడానికి, కోల్పోయినటువంటి సమస్తాన్ని నీకు తిరిగి ఇవ్వడానికి యేసయ్య కలువరి సిలువలో మరణించాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన కొరకు మన జీవితాల్ని, దిగజారిపోయిన జీవితాన్ని లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్న యేసయ్యకు మన జీవితాన్ని అప్పగిద్దాం, ప్రార్థన చేద్దామండి. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, మాకు నువ్వు ఎందుకు సిలువలో మరణించావు అనేటువంటి సంగతిని తండ్రి దానియేలుతో అయ్యా స్తోత్రం ప్రభుదూత చెప్పినటువంటి ఆ సంగతిని ప్రవచనంగా మేము విన్నాం. మా జీవితాన్ని కూడా దిగజారిపోయిన మా జీవితాన్ని లేవనెత్తడానికి మా కొరకు మరణించినటువంటి యేసయ్య మా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాం. తండ్రి, మీ బిడ్డలకు జీవితం దిగజారిపోయింది, సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితిలో ఉన్న నీ బిడ్డలను తండ్రి మళ్ళీ తిరిగి లేవనెత్తండి. వారు కోల్పోయిన ప్రతి ఒక్కటి మళ్ళీ వారికి తిరిగి ఇవ్వండి తండ్రి. వారు రెండింతల సమాధానాన్ని, నెమ్మదిని తండ్రి
వారు పొందుకొని తండ్రి అయానికి సాక్షిగా జీవించిన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన వర్లరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.